నమస్తే. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు గూడెం మధును ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. అయితే పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ హరీష్ రావు వ్యాఖ్యలపైన మండిపడుతూ ఉన్నారు. ఆయన ఈరోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. హరీష్ రావు ఏం చెప్తున్నారయ్యా అంటే అసెంబ్లీ సాక్షిగా, చిన్న తప్పు చేస్తే నా తమ్ముడు లాంటి గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేపించి జైల్లో పెట్టించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయన చెప్పిన మాటలు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే, వారికి ఏ స్థాయిలో వీళ్ళు దాస్తే ఈరోజు 300 కోట్లు అనేది ఒక ₹10 విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు 340 కోట్ల రాయల్టీ కొట్టినటువంటి విషయాన్ని చాలా సింపుల్గా ఏదో ₹1 లోపలేసినట్టు మాట్లాడడం, అందులో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద నిందేయడం, బట్టగాలు చేయడం, ఏదో ఏం తప్పు చేయకపోతే కూడా 4 రోజులు జైలు వేసిరనే విషయం మరి హరీష్ రావు గారు మాట్లాడడం వాళ్ళకి తగదు. అది అందుకే ఆ విషయం మీద నేను స్పందించిన. చిన్న తప్పు కాదు అది. మరి అదొకటే కాదు, అదొకటే ₹340 కోట్ల రాయల్టీ కొట్టింది. ఈడీ కేసు అయింది. దాదాపు 70-80 డాక్యుమెంట్లు ఈడీ ఏదైతే డిస్ప్లే చేసిందో దాంట్లోనే 1,00,000 గజాల డాక్యుమెంట్ ఉంది. దాని వర్త 70-80 డాక్యుమెంట్ల వర్తు దాదాపుగా ₹5,000 కోట్ల వర్తున్నటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కిలోల కొద్ది బంగారాలు దొరికినాయి. మరి ఇలాంటి అవినీతి పరులు హరీష్ రావు గారు ఎన్కేసుకు రావడం కూడా ఆయనకు తగదు. ఆయనకి ఇది సిగ్గుచేట అని చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేస్తాం.